వ్యక్తిగత కక్ష్యలతో పాస్టర్స్ని చంపటం, క్రైస్తవులను చంపటం, క్రైస్తవులని చిత్రహింసలు చేయటం, హిందువులను చిత్రహింసలు చేయటం, హిందూ పూజారులను చిత్రహింసలు చేయటం, ముస్లిం పెద్దలను చిత్రహింసలు చేయటం, ఖురాన్ వల్లించే వారిని చిత్రహింసలు చేయటం, ఇది వ్యక్తిగతంగా ఎవరిని కూడా బాధించొద్దు. చట్టం చూసుకుంటుంది. చట్టానికి అప్పగించండి, పోలీసులకు అప్పగించండి, న్యాయస్థానాలను ఆశ్రయించండి, కేసులు వేయండి మాకు అన్యాయం జరిగిందని. అంతేగాని చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటే అది కరెక్ట్ కాదు. మిత్రమా, ఎవరైనా కావచ్చు, ఈ వీడియో చూసి ఎవరైనా కావచ్చు, దయచేసి మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. మీరు హంతకుడని పేరు ముద్ర చేసుకోవద్దు. ఈయన మర్డరిస్ట్ అని పేరు ముద్ర చేసుకోవద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాం. అందరూ సమానమే. అందరూ వాళ్ళ మత గ్రంథాల గురించి బోధించుకోవచ్చు, చెప్పుకోవచ్చు, ఎక్కువగా ఫోకస్ చేసుకోవచ్చు, ఎక్కువగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇంకొక మత గ్రంథం గురించి ఖచ్చితంగా దూషించొద్దు, తక్కువ చేయొద్దు. నీ గ్రంథంలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు చెప్పుకుంటుంటే నిజమే, ఈ గ్రంథంలో గొప్పతనం ఉంది, ఈ గ్రంథంలో దేవుడు ఉన్నాడు, ఈ గ్రంథంలో దైవ మార్గం ఉంది, స్వర్గానికి పరలోకానికి అవకాశం ఉంది, దారుంది అని వాళ్ళు తెలుసుకొని వ్యక్తిగతంగా ఆలోచించుకొని వాళ్ళు రావాలి. కానీ ఇంకొక గ్రంథం గురించి తక్కువ చేసి, ఇంకొక గ్రంథం గురించి దూషించి, ఇలా ఒకళ్ళనొకళ్ళు ఒక కమ్యూనిటీ నుంచి ఇంకొక కమ్యూనిటీకి వాళ్ళు గొడవలు పెట్టుకొని హత్యలు చేసుకుంటే అది కరెక్ట్ కాదు. పాపం వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోతుంది. ఆ కుటుంబం శోకసంద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ కుటుంబం ఏం చేసిందని ఆ కుటుంబానికి దూరం చేస్తున్నాం. దయచేసి వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే, గ్రంథాల గురించి విమర్శలు చేయాలనుకుంటే నువ్వు కోర్టును ఆశ్రయించు, నువ్వు కేసు వేయి, పోలీసులను ఆశ్రయించు. నా గ్రంథం గురించి ఇలా అన్నాడు, అలా అన్నాడని. దయచేసి అలా చేయాలి. కానీ వ్యక్తిగతంగా కక్షలు పెంచుకొని చంపటం, మర్డర్ చేయటం, హత్య చేయటం అది చట్ట విరుద్ధం. ఒకవేళ నువ్వు హత్య చేసినా నీ గ్రంథంలో ఉన్న దేవుడు నిన్ను క్షమించాడు. అది నా పని. దేవుడు చూసుకోవాలా, దేవుడు అతనికి శిక్ష విధించాలా, దేవుడు అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ అది దేవుడికి వదిలేయి. ఆ గ్రంథాల్లో ఉన్న దేవుడికి వదిలేయి, ఆ గ్రంథాల్లో ఉన్న దైవానికి వదిలేయి, ఆ గ్రంథాల్లో ఉన్న శక్తికి వదిలే. కానీ నువ్వెవడవి మర్డర్ చేయటానికి, నువ్వెవడవి హత్య చేయటానికి, నువ్వెవడు కొట్టడానికి, చంపటానికి, నువ్వెవడు అతని మీద దుర్భాష ఆడటానికి? అది తప్పు. రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇటువంటి ఆలోచన ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే నేను కోఆపరేట్ చేస్తున్నారో, ఎవరైతే నేను ప్రలోభపెట్టి నువ్వు వాడిని చంపేసి వాడిని ఏదో ఒక చేసి అంటున్నారో, తర్వాత నీ కుటుంబం గురించి వాళ్ళు ఆలోచించరు. నీ కుటుంబం రోడ్డున పడుతుంది, నీ కుటుంబం ఒంటరవుతుంది, నీ కుటుంబానికి దిక్కెవరు? నువ్వు లేకపోతే నువ్వు జైల్లో ఉంటావు. నీ కుటుంబానికి దిక్కెవరు? నీ కుటుంబానికి అండెవరు? నీ కుటుంబానికి ఆదరణ ఎవరు? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీరు మత ఉన్మాదంతో ఏ కమ్యూనిటీ అయినా సరే, అది క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా, మత ఉన్మాదంతో మనం ప్రవర్తించొద్దు. మనకు రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. చట్టబద్ధంగా శిక్షిద్దాం. మనసులో పెట్టుకొని, కక్ష పెట్టుకొని, నా గ్రంథాన్ని అలా అన్నాడు, ఇలా అన్నాడు అంటే నువ్వు కోర్టుకు వెళ్ళు, నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు వేయి, చట్టబద్ధంగా వెళ్ళు. ఒకవేళ నువ్వు పగబెట్టుకొని, కక్ష పెట్టుకొని నువ్వు చంపితే, రేపొద్దున నువ్వు దొరికితే నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. నీ కుటుంబ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించు. నీ ఫ్యామిలీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండు. సాయంత్రానికి నాన్న, డాడీ అని పిలిచే నీ పిల్లలకి దూరం అయిపోతావు, నీ కుటుంబానికి దూరం అయిపోతావు, నీ భార్యకు దూరం అయిపోతావు. నీ తల్లిదండ్రులు, అయ్యో నా పిల్లోడు వస్తాడు, నా కొడుకు వస్తాడని సాయంత్రానికి ఎదురు చూసే నీ తల్లిదండ్రులు నీ కోసం బోరున విలపిస్తారు. దయచేసి మత ఉన్మాదంతో కక్షలు పెంచుకొని, మనసులో ఏవే పెంచుకొని చేద్దామంటే అది కరెక్ట్ కాదు. నీ చంపే ముందు
నువ్వు అటువంటి ఆలోచించే ముందు నీ నీ కుటుంబం గురించి ఆలోచించు. నీ కుటుంబం గురించి ఆలోచించు. నా దేవుడి కోసం నేను ఏదైనా చేస్తానంటే అది చట్ట విరుద్ధం. అది దేవుడు చేయలేడా? దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన చేతకానివాడు కాదు, ఆయన అసమర్థుడు కాదు, ఆయనకు బలం లేక, శక్తి లేక, ఆయన మొత్తాన్ని పరిపాలించేవాడు దేవుడు అంటే. సో ఆయన చూసుకుంటాడు. ఆయన తక్కువ చేస్తే, ఆయన గ్రంథాన్ని తక్కువ చేస్తే, ఆయనను హీనంగా మాట్లాడితే ఆయన చూసుకుంటాడు, ఆయనే శిక్షిస్తాడు. నువ్వెవరివి మధ్యలో దూరి నేను చంపుతా పొడుస్తా అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఖచ్చితంగా చట్టబద్ధంగా వెళ్ళు. నీ గ్రంథాన్ని సూచిస్తే నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు వేయి, కోర్టులో కేసు వేయి, పోలీసులను ఆశ్రయించు, శిక్ష పడేటట్టు చేయి. ఇది తెలివైన వాడు చేసే పని. ఇలా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరో చెప్పారని, ఎవరో ఏదో చేశారని, నీకు డబ్బులు ఇచ్చారని నేను చంపుతా పొడుస్తా అంటే నీ కుటుంబానికి దూరం అయిపోతావు. నీ కుటుంబం నీకు దూరం అయిపోతుంది. నీ కుటుంబాన్ని ప్రేమించే నీ కుటుంబం, ఇష్టపడే నీ కుటుంబం, ఆప్యాయంగా చూసుకుని నీ కుటుంబం, అల్లారు ముద్దుగా చూసుకుని నీ కుటుంబానికి దూరం అయిపోతావు. ఇదంతా కూడా ట్రాష్. ఎవడైనా చెప్తే ఆ పని చేయొద్దు. నువ్వు కక్ష పెంచుకోవద్దు, నువ్వు కోపం పెంచుకోవద్దు. నీ గ్రంథాన్ని దూషిస్తే, నీ గ్రంథాన్ని ద్వేషిస్తే, నీ గ్రంథాన్ని తక్కువ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియోని రికార్డ్ చేసి, ఆ మాటలను రికార్డ్ చేసి నువ్వు చట్టబద్ధంగా పోరాడు. అది కరెక్ట్. ఇదే మానవత్వం అంటే. మానవత్వం ఉన్న మనుషులం మనము. మానవత్వాన్ని మరిచిపోవద్దు. మానవత్వంతో చట్టబద్ధంగా నువ్వు శిక్షించు. కానీ చట్టబద్ధంగా నీకు న్యాయం జరగాలని అనుకో. కానీ నువ్వు చట్ట వ్యతిరేకంగా, సంఘ విద్రోహిగా సమాజంలో తిరుగుతూ కక్షలు పెంచుకుంటూ చంపుతాము, నరుకుతాం, పొడుస్తాము, వాడన్నా అట్లన్నాడు ఎట్లనంటే నీ కుటుంబానికి దూరం అవుతావు. నువ్వు చంపే ముందు, నువ్వు ఆలోచించే ముందు నీ కుటుంబం గురించి ఆలోచించు. అల్లారు ముద్దుగా చూసుకునే నీ కుటుంబానికి దిక్కెవరు? గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మనం మానవత్వంతో బ్రతకాలి కానీ కక్షలు కార్పణలతో కాదు. మానవత్వంతో ఆలోచించండి. ఈ మత గ్రంథాల్లో ఉన్న కొంతమంది పెద్దలు రెచ్చగొడతారు, పాస్టర్స్ రెచ్చగొడతారు, హిందువులు రెచ్చగొడతారు, ముస్లిమ్స్ పెద్దలు రెచ్చగొట్టవచ్చు. సో ఇలాగా ఎవరు రెచ్చగొట్టినా కానీ చట్టం అనేది ఒకటి ఉంది. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. చట్టపరంగా చర్య తీసుకోండి. కానీ వ్యక్తిగతంగా కక్షలు పెంచుకొని, వ్యక్తిగతంగా కోపం పెంచుకొని, వ్యక్తిగతంగా నీ కుటుంబానికి దూరం అయిపోయి చంపాలి, నరకాలు చేయాలి, ఏదో చేయాలి అనుకునేది అది తప్పు. నీ కుటుంబానికి దూరం అయిపోతావు, నీ బిడ్డలకు దూరం అయిపోతావు, నీ తల్లిదండ్రులకు దూరం అయిపోతావు, నీ ఫ్యామిలీకి దూరం అయిపోతావు, నీ బంధువులకు దూరం అయిపోతావు. ఇతను మర్డరిస్టు, ఇతను హత్య చేశాడు, ఇతను నరహంతకుడని ముద్ర వేస్తారు జీవితాంతం. నీ పిల్లలు, అరే మీ నాన్న ఒక నరహంతకుడంట, మీ నాన్న ఒక హత్య చేశాడంట, మీ నాన్న దుర్మార్గుడంట, మీ నాన్న ఒక మర్డరిస్ట్ అంటని నీ పిల్లల్ని జీవితాంతం ముద్ర వేస్తారు. నీ పిల్లలకి, నీ కుటుంబానికి. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అది వ్యక్తిగతంగా తీసుకోకుండా, కక్ష పెంచుకోకుండా, కోపం పెంచుకోకుండా చట్టబద్ధంగా శిక్షించండి. దయచేసి ఈ వీడియోని అందరూ వైరల్ చేయండి, అందరూ షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను మాట్లాడేదంటే తప్పు ఉంటే మీరు దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే మేము గాజులు తొడుక్కోవాలా, లేదా వాళ్ళు అట్లా తిడుతుంటే, వాళ్ళు అలా అంటుంటే మేమేమన్నా చేతకాని వాళ్ళమా? అది నీకు వ్యక్తిగతం కాదు, చట్టం చూసుకుంటుంది, చట్ట పరిధిలో ఉంది. నువ్వు కాలు బయట పెడితే రాజ్యాంగమే నిన్ను శాసిస్తుంది. కాలు బయట పెడితే చట్టానికి బద్ధుడవు. నువ్వు రోడ్డులో ఎటు నడవాలో, ఎటు డ్రైవింగ్ చేయాలో, ఎటు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాలో, ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్ళాలో, నువ్వు ఏం చేయాలన్నది ప్రతిదీ చట్ట పరిధిలోనే నువ్వు ప్రవర్తించాలి. నువ్వు గడప దాటితే చట్టమే నిన్ను శాసిస్తుంది, రాజ్యాంగమే నిన్ను శాసిస్తుంది. మన చట్టాలే నిన్ను శాసిస్తే నిన్ను సెక్యూరిటీ చేస్తుంది, నీ సెక్యూరిటీ ఇస్తుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నువ్వు ఉన్మాదిగా మారద్దు, నువ్వు ద్రోహిగా మారద్దు, సంఘ విద్రోహిగా మారద్దు, మంతా ఉన్మాదిగా నువ్వు మారద్దు. నువ్వు దయచేసి ఆ ఆలోచన వచ్చినప్పుడు నువ్వు చట్టబద్ధంగా ప్రయత్నించు, పోరాడు, శిక్షించు, ఓకేనా? సో నీ కుటుంబం ఉందని మర్చిపోకు, చట్టబద్ధంగా శిక్షించు. నీ కుటుంబం ఉందని మర్చిపోకు. నువ్వు సంఘ విద్రోహం అవ్వద్దు, నరహంతకుడు అవ్వద్దు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నువ్వు హిందువు అయినా, నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రిస్టియన్ అయినా కానీ మనమందరం కూడా ఫ్రెండ్స్, మనమందరం కూడా భారతీయులం, మనందరం కూడా ఇండియన్స్.
ఇండియన్స్, ఈ పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు. వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోవద్దు. రెచ్చిపోతే మనకే హాని, మన కుటుంబమే రోడ్డు మీద పడుతుంది. ఎవడు కూడా నిన్ను దేకడు. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.